ఒకప్పుడు బీజేపీ గురించి మాట్లాడే వాళ్ళ సిద్ధాంతం గల్లోళ్ళు, ఉమ్. వాళ్ళకు ఒకటి ఇది ఉన్నోళ్ళు అనుకునేది కానీ మొత్తం అసలు సిగ్గు శరం లేకుండా అయిపోయిన వాళ్ళు. అరే నా ధమాకుందా మీకు 29వ జీవో ఉద్యమం చేస్తా అంటే ముత్యాలమ్మ టెంపుల్ అని చెప్పి చేసింది. మరి అది ఎక్కడ దాకా వచ్చింది ఆ పంచాయతీ? అది తెగినాయా? గుళ్ళగూరు ఆగినాయా దారులు? ఆ రాకేష్ రెడ్డి కొంచెం హడావుడైంది తర్వాత ఆ ఒక్కరోజు కాదు 29వ జీవో ఆగేదాకా ఇది ఆగంగానే అది ఆగింది. ఇది ప్లాన్ ఆ ప్లాన్ 100%. ఆడ మూసి నిద్రలో భాగం కూడా లగ్జరీ విషయాన్ని మర్చిపోవడం కోసం అంతే బ్రదర్. అంతే. ఇప్పుడు బ్రదర్ రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఖచ్చితంగా నేను నిలబడతా. అతను అన్ని పార్టీలు క్యాండిడేట్లో పెట్టదు, మేమిద్దరు నిలబడతాం. ఆయన తరపున ప్రచారానికి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రచారానికి. ఓకేనా? ఆయన పోలింగ్ ఏజెంట్ చెప్తా, చీఫ్ పోలింగ్ ఏజెంట్గా బండి సంజయ్. అర్థమైందా? తర్వాత అక్కడ క్యాంపెయినింగ్ చూసే వ్యక్తి